ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైనికుల ప్రాణ త్యాగాలను మరవలేమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరుడైన గోపయ్యాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. నేటి యువత దేశ సైనికులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్యాట్రన్ గుండపునేని నాగేశ్వరరావు, పిఆర్ఓ షేకు రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ముష్కరులతో భారత సైనికులు పోరాటం చేసి విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్ని జూలై 26వ తేదీన జరుపుకుంటున్నాం. 1999 మే 27వ తారీఖున ప్రారంభమైనటువంటి కార్గిల్ యుద్ధం జూలై 26వ తేదీన 1999లో పూర్తి కావడం జరిగింది. ఆ రోజుకి కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాక్ సైనికులతో అదేవిధంగా పాక్ మిలిటెంట్లతో విరోచితంగా పోరాడి అమరులై దాదాపు 527 మంది సైనికులు, భారత సైనికులు అమరులై ఆ యుద్ధంలో మన భూభాగాన్ని తిరిగి స్వాధీనపరుచుకుని పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటున్నాం. ఆ యుద్ధంలో దాదాపు 60 రోజులు ఆ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. ఆ 60 రోజుల యుద్ధంలో మంచు కొండల్లో -32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చలికి మంచు గడ్డగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా భారత సైనికులు తమ యొక్క సాహసోపేతమైనటువంటి ధైర్య సాహసాలతో విరోచితంగా పాక్ ముష్కరులని దండించి వారిని హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క విరోచిత పోరాటానికి గుర్తుగా మనం జరుపుకుంటున్నటువంటి కార్గిల్ విజయ్ దివస్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క అమరుల ఆశయ సాధన కోసం పునరంకితం అవుదామని, అదే వారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులని, దానికి సూచికగా మన యొక్క సూర్యాపేట జిల్లా ఐవీఓ ఆధ్వర్యంలో మనం కోదాడ పట్టణంలో కార్గిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహాన్ని, అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు, గ్యాల్వన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా త్వరలో జాతీయ జెండా కూడా ఏర్పాటు చేయబోతున్నాం. జై హింద్, జై ఐవీఓ. ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మా పిఆర్ఓ సాబ్, ప్యాట్రన్ సాబ్ మరియు మా ఎగ్జిక్యూటివ్ టీమ్కి ధన్యవాదాలు. మనము గోపయ్య సాబ్ విగ్రహం కంప్లీట్ అయింది, తర్వాత సంతోష్ కుమార్ సాబ్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది. మా పిఆర్ఓ సాబ్ మరియు మా ప్యాట్రన్ సాబ్ చెప్పినట్లుగానే మనం చేయబోయే ఘట్టం చరిత్రాత్మకమైనది. ఆసియా ఖండంలో సైనికులు, వెటర్నర్స్ మరియు యూనియన్ సహకారంతో మొదటిగా ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి మన సూర్యాపేట జిల్లా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న 42,000 మంది స్టూడెంట్స్ మరియు 2,36,000 మంది ఉన్న ప్రజలు మరియు సూర్యాపేటలో ఉన్న 10 లక్షల మంది ప్రజలు మరియు 1,32,000 మంది ఉన్న సూర్యాపేట డిస్టిక్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే నేషనల్ టీం నుంచి మరియు స్టేట్ టీం నుంచి మరియు సంబంధిత ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని జయప్రదం చేసి ఆగస్టు 10న జాతిక అంగం చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ టీం కూడా రావడం జరుగుతుంది. ఇది అద్భుతమైన ఘట్టం, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్లోనే అద్భుతమైన ఘట్టం. ఇది ఆగస్టు 10న జాతికి అంకితం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా మనది అనుకునే స్ఫూర్తితో రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. 5 సంవత్సరాలు కార్గిల్ దివస్ కార్యక్రమంలో సందర్భంగా ఇవాళ సూర్యాపేట డిస్టిక్ ఐఓ వ్యవస్థ ద్వారా మన కార్గిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహానికి ఇవాళ ఆ సందర్భంగా 20 సంవత్సరాల నిండిన సందర్భంగా వారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఎంతోమంది అమరులయ్యారు, వారందరూ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి
జరుపుకుంటున్నాం. సూర్యాపేట ఐవీఓ సంస్థ తరఫున మేము కోదాడులో గోపయ్య గారి విగ్రహం కానీ కల్పన సంతోష్ బాబు విగ్రహం కానీ నిర్మించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమయాన్ని పబ్లిక్ మన జనరేషన్కి అందరికి కూడా అవేర్నెస్ చేసి ఇంకా ఈ యొక్క దాంట్లో అందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకి వాళ్ళని చూసి మనం ముందుకు అడిగేయాలని. ఈ సందర్భంగా ఏంటంటే గత నెల రోజులు బట్టి కూడా మేము జాతీయ జెండాని ఏర్పాటు కోసం ప్రయత్నం చేసాము. దాన్ని రేపు ఆగస్టు 15న దాన్ని కంపల్సరీగా మేము ప్రారంభించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన కోదాడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మొత్తం కూడా యావత్తు కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను ఐవీఓ సంస్థ ద్వారా సూర్యాపేట ప్యాటర్న్గా నేను విజ్ఞప్తి చేస్తాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.